హాయ్ గాయ్స్. సో నా లాస్ట్ వీడియోలో టైగర్ పార్క్ వీడియో వచ్చింది కదా, అంటే టైగర్ పార్క్ చూపించాను. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను ఫ్లోటింగ్ మార్కెట్, పటాయా ఫ్లోటింగ్ మార్కెట్. సో లెట్స్ గో. సో నేనైతే బైక్ ట్యాక్సీ తీసుకున్నాను అన్నమాట టైగర్ పార్క్ దగ్గర. ఎందుకంటే లైక్ జస్ట్ ఎండ కొడుతుంది ఫుల్గా. జస్ట్ ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది, ఒక 500 మీటర్స్ 2 మినిట్స్లో అయిపోతుంది. జస్ట్ అతను 5 బాట్సో 10 బాట్సో తీసుకున్నాడు అంతే. ఇంకే పోనీలే అని ఇంకా ఇచ్చేసి లైక్ బైక్ ట్యాక్సీ తీసుకున్నాను అనమాట. అండ్ బైక్ ట్యాక్సీ ఆల్సో గుడ్ ఆప్షన్ మీకు. లైక్ అంటే మీ దగ్గర బడ్జెట్ ఉంది అని అనిపిస్తే మీరు బైక్ ట్యాక్సీ తీసుకొని ఎక్కడంటే అక్కడ దింపచ్చు. కొంచెం మీకు ఫ్రీగా కూడా ఉంటుంది, కానీ కొంచెం బడ్జెట్ ఎక్కువ. అంటే క్యాబ్ కంటే కొంచెం తక్కువ, లైక్ టుక్ కంటే కొంచెం ఎక్కువ, బట్ ఎక్కువనే ఉంటుంది బడ్జెట్. సో బైక్ ట్యాక్సీ తీసుకోవచ్చు మీరు కూడా, ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉందనుకుంటే. సో ఇదే అండి పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ వచ్చేసింది. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 300 రూపీస్ మన ఇండియన్ రూపీస్. అండ్ ఎంట్రీ టికెట్ ప్లస్ మీరు ఇంకా బోటింగ్ కూడా చేయాలి అని అనుకుంటే 500 రూపీస్ అనమాట. నేను 500 రూపీస్ టికెట్ తీసుకున్నాను, ఎందుకంటే ఎంట్రీ చేసి ఏం చేస్తామో అట్లా బోటింగ్ కూడా చేస్తే బాగుంటుంది కానీ 500 రూపీస్ టికెట్ తీసుకున్నాను అనమాట. సో నేనైతే ఎంట్రీ అవుతున్నాను అనమాట. కొంచెం వీడియో షేక్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే నా ఫస్ట్ టైం ఈ వ్లాగ్స్ అనమాట. సో నేను గింబల్ అది ఇది ఏం యూజ్ చేయలేదు, సో కొంచెం వీడియో షేక్ అవుతూ ఉంటుంది. సో కొంచెం అడ్జస్ట్ కండి. సో ఈ ఫ్లోటింగ్ మార్కెట్కి అయితే మనకు లైక్ అన్నీ అలౌడే, అంటే ఫోన్, పర్స్ అన్నీ అలౌడే. లైక్ ఏది నాట్ అలౌడ్ అన్నట్లయితే ఏం లేదు. అండ్ ఇది లైక్ ఆర్టిఫిషియల్ ఫ్లోటింగ్ మార్కెట్ అని చెప్పచ్చు, ఎందుకంటే లైక్ ఇది జస్ట్ క్రియేట్ చేసింది ఇక్కడ. నీళ్ళైనా ఈ బోటింగ్ అయినా అదంతా చేసింది, మొత్తం లైక్ క్రియేట్ చేసింది ఈ ఇల్లులైనా ఇదంతా. కానీ మనకు బ్యాంకాక్లో అయితే అంటే లైక్ ఒరిజినల్ న్యాచురల్ ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ పటాయాలో అయితే ఇది లైక్ ఆర్టిఫిషియల్ అంటారు. అండ్ ఇక్కడ లైక్ లోపల అన్ని రకమైన షాపింగ్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. అంటే లైక్ డ్రెస్సెస్ ఉంటాయి, మీకు ఫుడ్ కూడా తీసుకోవచ్చు, అండ్ లైక్ అన్ని రకాలు ఉంటాయి. సో మీరైతే నేను అనుకున్నట్టు నేను తీసుకున్నట్టు లైక్ 500 రూపీస్ది ఎంట్రీ టికెట్ ప్లస్ బోటింగ్ టికెట్ తీసుకోండి. ఎందుకంటే మనకు జస్ట్ ఎంట్రీ టికెట్ అయితే లైక్ ఏం ఉండదు అంతగానం. 300 రూపీస్ పెట్టి మనకు జనరల్గా మన ఇండియాలో జూ పార్క్, చిన్న చిన్న పార్కులు ఎలా ఉంటాయో అలా అనిపిస్తుంది. సో 500 రూపీస్ తీసుకొని మీరు బోటింగ్ది కూడా తీసుకుంటే బాగుంటుంది. లాస్ట్లో ఉంటుంది నా బోటింగ్ ఎక్స్పీరియన్స్, నేను చూపిస్తాను కావాలంటే. సో ఇదైతే నేను లోపలికి వెళ్తున్నాను. అండ్ లైక్ నార్మల్గా ఉంది, పెద్దగా మరీ అంత లైక్ ఎగ్జైట్మెంట్ అయ్యే అంత అయితే లేదు. అండ్ ఇవన్నీ లైక్ నీళ్ళ మీద కట్టినాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ లైక్ నీళ్ళ మీద పెట్టినవి ఇవన్నీ. సో అందుకే ఫ్లోటింగ్ మార్కెట్ అంటే లైక్ ఇప్పుడు నీళ్ళ మీద తేలుతున్న మార్కెట్ ఇది. సో అందుకే దీన్ని అట్లా అంటారు. ఇప్పుడు ఇదైతే రోడ్, బట్ లెఫ్ట్ సైడ్ ఈ ఇల్లులు అయితే లైక్ నీళ్ళ మీద తేలుతున్న మార్కెట్ అనమాట. ఇంకా లోపలికి వెళ్తే ఎంటర్ అయిపోతున్నాను. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మనం, అంటే జస్ట్ ఇల్లులు ఇంకా షాపింగ్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడనే. అండ్ ఇక్కడ మనకు లైక్ బోట్స్ కూడా ఉంటాయి మనకు, అంటే లైక్ అక్కడ రాసి ఉంటుంది లైక్ ఎట్ సైడ్ అయితే బోటింగ్, ఎట్ సైడ్ ఎగ్జిట్ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. అండ్ ఎలాంటి స్కామ్ అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్. అండ్ సో మీరు ఎంత జాగ్రత్తగా అయినా అంత అవసరం లేదు, మంచిగా లైక్ ఫ్రీగానే ఉండిపోవచ్చు. సో ఇది చూసారు కదా, నీళ్ళ మీద ఈ చెక్కతో మొత్తం ఇల్లు లాగా కట్టేశారు. అండ్ ఇందులో షాపింగ్స్ అనమాట, మొత్తం షాప్స్ అక్కడ చూస్తున్నారు కదా. లైక్ బోట్ వెళ్తుంది, సో అదే మన బోటింగ్. ఇంకా లాస్ట్లో వస్తుంది నేను బోటింగ్ చేసేది. అండ్ కాస్ట్ ఓకే, యావరేజ్ లాగా అనిపించింది నాకైతే. ఎప్పుడైనా థాయిలాండ్లో ఎలా అనిపించిందంటే, మన ఇండియాలో 100 రూపీస్ ఉన్నాయి, అక్కడ 100 బాట్స్, అంటే 1 బాట్ అంటే అరౌండ్ 2.4 రూపీస్ అయితే. సో ఇప్పుడు మన ఇండియాలో 100 రూపీస్కి ఒక టీషర్ట్ అనుకుంటే, అక్కడ 100 బాత్కో టీషర్ట్. సో అంటే ఇండియన్ కరెన్సీలో 250 రూపీస్, కానీ లైక్ 100 ఆల్మోస్ట్ సేమ్ అట్లా అనిపించింది. 20 రూపీస్ వాటర్ బాటిల్ మన ఇండియాలో, అక్కడ 20 బాత్స్ వాటర్ బాటిల్. సో లైక్ అరౌండ్ 45-50 రూపీస్ అనమాట. సో అట్లుంది కరెన్సీ. అండ్ మనీ వాల్యూ అయినా ఒక ఐటమ్ వాల్యూ అయినా అలా ఉంది. ఈక్వల్ టు ఇండియన్ వాల్యూ, అంటే 10కి 10, బట్ ఇది మనది ఇండియాలో రూపీస్ అయితే అక్కడ బాట్స్. అండ్ 1 బాట్ ఈక్వల్ టు 2.4 రూపీస్ అనమాట. సో ఇక్కడ మీరు ఎలాంటి షాపింగ్ అయినా ఏదైనా చేసేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంతసేపు అట్లా ఒక
ఎంతసేపు ఒక 15-20 మినిట్స్ అలా తిరిగేస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయొచ్చు. మీరు బాగా షాపింగ్ మైండెడ్ అట్లయితే మంచిగా మీరు చేసేసుకోవచ్చు. ఒక ఎంతసేపు అంటే అంతసేపు ఉండొచ్చు. మళ్ళీ ఎంట్రీ టికెట్‌లో పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉంటుంది. 9-5, 10-5 అరౌండ్ ఆ టైమింగ్స్ ఉంటాయి. ఒకసారి చూసుకోండి. సో యాహ్! ఈ ఒకసారి ఎంట్రీ అయితే మనం లాస్ట్ దాకా ఉండొచ్చు. ఎలాంటి టైము అట్లా ఇదైతే ఏముండదు. సో అండ్ టికెట్స్ లైక్ డిపెండ్స్ ఆన్ ద సీజన్ అన్నమాట. అంటే ఇప్పుడు నేను జూన్‌లో వచ్చాను. లైక్ మరీ ఎక్కువ రష్ లేదు. ఇప్పుడు మీకు రష్ ఉంటే లైక్ ఎలా ఉంటుందంటే ఇన్ని టికెట్స్ ఫిల్ అయిపోయాయి అని అయిపోతే లైక్ దే విల్ స్టాప్ ఎంటరింగ్ అనమాట అందరిని. అంటే టైగర్ పార్క్‌లో అయితే అలానే ఉంటది. ఎట్లా అంటే ఇప్పుడు లైక్ 100 టికెట్స్ ఆల్రెడీ ఈ రోజుకి బుక్ అయిపోయాయంటే ఇంకా లైక్ మిగతా వాళ్ళని అలో చేయరు. సో టికెట్స్ అయిపోయినాయి. సో ఆల్రెడీ అందరున్నారు. సో చాలా టైం పడుతుందని లైక్ లోపలికి అలో చేయరు. అండ్ ఈ ఫ్లోటింగ్ మార్కెట్‌లో అయితే నాకు తెలిసి అలా లేదనుకుంటా. ఎందుకంటే లైక్ చేసేవాళ్ళు చేసి వెళ్ళిపోతూ ఉంటారు బోటింగ్. బట్ లైన్ అనేది మాత్రం ఉంటుంది. డిపెండ్స్ ఆన్ సీజన్. మీకు బోటింగ్ కాడ లైన్ అనేది మాత్రం ఉంటది. అక్కడ రైట్ సైడ్ చూడొచ్చు. మీకు చాలా బోట్స్ ఉంటాయి. మీరు ఒక్కరైతే ఒక్కరు వెళ్ళొచ్చు, ఇద్దరైతే ఇద్దరు వెళ్ళొచ్చు, ముగ్గురైతే ముగ్గురు వెళ్ళొచ్చు ఒక బోట్‌లో. మీ ఇష్టం. డిపెండ్స్ ఆన్ యువర్ ఫ్యామిలీ. నేనైతే ఒక్కడినే వెళ్ళాను. సో నేనొక బోట్ నేనొక ప్లేస్ లైక్ నన్ను నడపడానికి ఒక బోట్ నడిపేటతను ఒకతను ఇద్దరం అన్నమాట. సో లైన్ అయితే ఉంటది. రీజన్ బట్టి అంతవరకు మీరు అక్కడ టైం పాస్ చేసుకోవచ్చు. ఏదన్నా ఒకటి తినుకుంటూ ఐస్ క్రీమ్ అన్ని రకాలు ఉంటాయన్నమాట. ఫుడ్ అయినా ఏదైనా కానీ మొత్తం ఉంటాయి ఫ్లోటింగ్ మార్కెట్‌లో. సో లైక్ బేసికల్‌గా ఫ్లోటింగ్ మార్కెట్ ఎంటర్ అయితే మనం బోటింగ్‌తో పాటు ఇవన్నీ కొనుక్కుంటాం అన్నట్టు అలా లైక్ కైండ్ ఆఫ్ బిజినెస్ అన్నమాట. సో యాహ్! సో ఇప్పుడైతే నేనైతే బోటింగ్‌కి వెళ్తున్నా. ఇది లైన్ మీరు చూసారు. ఇక్కడ మనం టికెట్ ఇచ్చేస్తే వాడు లైక్ డిపెండ్స్ ఆన్ మీరు ఎంతమంది ఉన్నారు అని దాన్ని బట్టి ఇంకా మనకు బోట్ అరేంజ్ చేస్తారనమాట. సో లెట్స్ గో ఫర్ బోటింగ్. సో ఇక్కడితో నా వాయిస్ ఓవర్ స్టాప్ చేసేస్తున్నాను. అంటే నా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను. సో నెక్స్ట్ 8-10 మినిట్స్ వీడియో లైక్ నేను బోటింగ్ చేసేది ఉంటుంది. దానిలో లైక్ నేను ఎలాంటి డిస్టర్బెన్స్ పెట్టలేదు. ఓన్లీ జనరల్ నార్మల్ వీడియో తీసిన సౌండ్ ఉంటుంది. సో లైక్ మీకు జస్ట్ అలా పీస్ఫుల్గా అనిపిస్తే మీరు లాస్ట్ దాకా చూడండి. సో థ్యాంక్ యూ. That's it. वाह कर्ण के उत्तम.ไม่กลัวเลยข้างหน้ากลัวเลยข้างหลัง
బ్రిడ్జ్. ఇది స్వింగ్ బ్రిడ్జ్ అన్నమాట. మ్యాక్సిమం 3%. phải thâu chi đó mới check đua à. Nào. Đặt lên số ra tí đó. Phải con. Back. Nó có mía đây dù mía à? This one we can go? Closed. అమ్మయ్యా అయిపోయింది అనుకుంటే ఇక. వచ్చేసినాం. ఓకే, థ్యాంక్ యూ. వచ్చేసినా అండి ఇక ఫ్లోటింగ్ మార్కెట్ నుంచి బయట. హలో, I'm ending this now.